ఫిరాయింపు ఎమ్మెల్యేల ముచ్చట్ల నిర్ణయం తొందరగా తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పేటాలకు స్పీకర్ సారు గడియ రికాం లేకుండా ఎమ్మెల్యేలను విచారణ చేస్తున్నాడు. ఇక కారు పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి చేతి పార్టీ గుర్తు మీద ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేంద్రం మీద అనర్హత వేటు వడుడో లేకుంటే ఆయననే రాజీనామా చేసుడో ఏదో ఒకటి మాత్రం పక్కాగా జరుగుతుందని అంటున్నారు కదా. అందుకే కొందరు ఇప్పటి సందే ఈ పని ముంగటేసుకున్నారు. చూస్తున్నారా ఫ్లెక్సీల జోరు ఎట్లున్నదో. ఖైరతాబాద్ లో ఎట్లయినా ఉప ఎన్నికలు అచ్చతట్టే ఉన్నాయని ఇప్పుడు ఎవ్వల్ని గదిలిచ్చినా గిదే మాట చెప్తానే ఉన్నారు. ఇక ఉప ఎన్నికలలో పోటీ చేయాలని ఇప్పటి సందే కొంతమంది ఆశావాహులు ఎవ్వరి ప్రయత్నాలు అలు చేస్తున్నారు. అట్లా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమైతే 30 ఏండ్ల సంది కాంగ్రెస్ పార్టీలనే ఉన్న రాజు యాదవ్ కు టికెట్ ఇయ్యాలని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆడాడ ఇట్లా ఫ్లెక్సీలు ఎల్చినాయి. జూబ్లీహిల్స్ లో గెలిచిన ఊపుల ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అత్తే ఆడ కూడా గెలుస్తామని చేతి పార్టీ నుంచి పోటీ చేసేటందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారట. ఇక అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు స్పీకర్ సారు అనర్హత వేటయ్యక ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా అదే చేతి పార్టీ తరపున పోటీ చేసి గెలవాలని చూస్తున్నాడట. లేకుంటే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవైనా ఇయ్యాలని అంటున్నాడని అంటున్నారు కొంతమంది చేతి పార్టీ లీడర్లు. మరిగా చేతి పార్టీలో ఏం జరగాలన్నా ఢిల్లీ పెద్దలే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అసలుకు దానం నాగేందర్ రాజీనామా చేస్తాడా? ఒకవేళ రాజీనామా చేసినా టికెట్ మళ్ళా ఆయనకే ఇస్తారా? లేకుంటే పీజేఆర్ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మల్లోపారి పీజేఆర్ బిడ్డ విజయారెడ్డికే టికెట్ ఇస్తారా? లేకుంటే ఇంకెవరినన్నా రంగంలోకి దించుతారా అనేది ఇప్పటికైతే ఎవ్వరికి తెలియదు. గాని స్పీకర్ సారు నిర్ణయం తీసుకుంటేందుకు ఎక్కువ రోజులైతే పట్టదు కాబట్టి కొద్ది రోజులలోనే ఏం జరుగుతుంది అనేది మాత్రం పక్కాగా తెలుస్తుంది.